కరుంగిళిమాల, రుద్రాక్షమాల మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మాల కరుంగిళిమాల. అంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం ట్రెండింగ్లో ఉన్నటువంటిది రుద్రాక్షమాల. ఒకానొక సమయంలో సూపర్ స్టార్గా ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తర్వాత షారుఖ్ ఖాన్ తీసుకున్నాడు. ఇద్దరు ఒకటే, బాలీవుడ్ ఇండస్ట్రీ ఒకటే ఉంటుంది, హీరోల ఫేసెస్ మారుతాయి. ఆ విధంగా కరుంగిళిమాల చేసిన, రుద్రాక్షమాల చేసిన 12 రాశుల మీద ప్రభావం ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుంది. అయితే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. అమితాబ్ స్టైల్ అమితాబ్దే, షారుఖ్ ఖాన్ స్టైల్ది షారుఖ్ ఖాన్. కాబట్టి కరుంగిళిమాల అంటే ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది? కుమారస్వామి యొక్క చెమట నుంచి పుట్టినటువంటిది కరుంగిళిమాల. మరి ఇది ఎక్కడి నుంచి? రుద్రాక్షమాల అంటే ఎక్కడి నుంచి వచ్చింది? శివుని యొక్క కన్నీరు, కంటి నీరు పడి రుద్రాక్షమాలగా వచ్చింది. రెండు కూడా పవిత్రమైనటువంటిదే. అయితే ఈ యొక్క రుద్రాక్ష స్వరూపం నుంచి, రుద్రాక్ష పోస నుంచి పుట్టినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఇది చాలా డెప్త్ ఉన్నటువంటి ఈ యొక్క ఫిలాసఫీ. సో ఈ రుద్రాక్షను అందుకనే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేసిందండి? రుద్రాక్ష పూసలతో పరమేశ్వరుణ్ణి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని అమ్మవారు రుద్రాక్ష పూసలతో చేస్తే 12 రాసుల 12 రాసుల గ్రహాలు వచ్చి ఎవరున్నారండి? 9 నవగ్రహాలు వచ్చి 12 గళ్ళ నుంచున్నాయి. పార్వతీదేవి తన పూజ తాను చేసుకుంటే ఈ నవగ్రహాలు వచ్చి గళ్ళలో కూర్చున్నాయి. అదే రావణ బ్రహ్మ ఏం చేశాడు? 12 నవగ్రహాల్ని బలవంతాన జయించి తీసుకొచ్చి, అరే మీరు ఇక్కడ నుంచోండి అని బలవంతం పెడితే, ఏంట్రా నువ్వు మాకు చెప్పేది అని మండోదరి కడుపుతో ఉండగా ఇంద్రజిత్తు మేఘనాథుడు పుట్టబోతుంటే ఇటువంటి దుష్టుడు వీడు ఉండకూడదు అని చెప్పేసి అమ్మవారు ఆ శనీశ్వరుడు డేర్ చేసి పక్క గడిలోకి వెళ్ళిపోయాడు. దీనికి సహాయం చేసినటువంటి వాడు కుచుడు. కాబట్టి కరుంగిళిమాల వేరే కాదనమాట. సాక్షాత్తు కుమారస్వామి అంటే భూమి పుత్రుడైనటువంటి అంగారక స్వరూపము. భూమి తన కుమారుడు ఎవరండి? కుజుడు. అందుకనే భూమి యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కుజుడి మీద భౌగోళిక పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. అందువల్లనే మార్స్ మిషన్ చంద్రయాన్ వేసిన తర్వాత సైంటిస్టులు ఏం చేశారు? డైరెక్ట్ మంగళయాన్ వేశారు, బుధయాన గురుయాను వేయలేదు. కాబట్టి మనం అతి దగ్గరగా మనకు సహాయం చేసేటటువంటి గ్రహము ఈ యొక్క అంగారకుడు, మంగళుడు అంటాం అనమాట. ఆయన్నే మంగళ దోష్, కుజదోష్ అని మనం అంటాం. కాబట్టి అటువంటి దోషాలను పోగొట్టేటటువంటి మాల కరుంగిళిమాల. అయితే దీనికి ఫేమస్ ఎలాగ రావాలండి అంటే అంగారకుడి మీద ఈ భక్తి ఉండాలా. అంగారకుడు ఎవడండి? అయ్యప్ప, వినాయకుడు, కుమారస్వామి, శివుని యొక్క పుత్రులు వీళ్ళంతా కూడా. ఆ పుత్రుడి పుత్రస్వరూపములో ఉన్నటువంటి ఈ మాలని చూసి మనకి కుమారస్వామి మీద, స్కందుడి మీద భక్తితో రావాలి. అంతేగాని సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు కాబట్టి మనం వేసుకుందాం. వాడేదో సెలబ్రిటీ అప్పులు చేసుకుంటాడు వాడి కారు. నువ్వు చూసావా? డైరెక్ట్ కారు వాడి క్యాష్తో కొన్నాడు. వాడు బెంజ్ కారు కొన్నాడు, నాకు వచ్చేస్తుంది. వాడు స్థలం కొన్నాడు, వాడు ఏదో కబ్జా చేసి ఏదో లిటిగేషన్లో ఉన్న తక్కువ రేటు కొనుక్కుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కే మనం ఒకడు అంటగట్టేసాడు వేరే లిటిగేషన్లో ఉన్న ల్యాండ్. నీకు తెలుసా జూనియర్ ఎన్టీఆర్? మాకు తెలుసు. ఆ విధంగా నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ మరి కరుంగిళిమాల వేసుకున్నాడు. ఎన్కన్వెన్షన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు పడగొట్టేశారు? హైడ్రా ఎందుకు పడగొట్టేసింది అంటే నష్టాలు చూడరా, ఓన్లీ ఈ సెలబ్రిటీస్ వేసేసుకున్నారు, మాకు వచ్చేది. అంటే కష్టపడి పని చేయకుండా ఏది కూడా రాదు. కరుంగిళిమాల వేసుకున్నా, రుద్రాక్షమాల వేసుకున్నా. అలాగని చెప్పి ఏమంటే మరి మేము వేసుకోకూడదంటే భక్తితో వేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తితో ఆ మాల ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా కూడా నాకు ఆ మాల వేసుకుంటే భక్తి జ్ఞాన మోక్ష వైరాగ్యాలను ఇస్తుంది, నాకు బుద్ధి వస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సర్వచైతన్య రూపాంతమాధ్యాం విద్యాంత ధీమహి బుద్ధిం యో నః ప్రచోదయాత్. అంటే నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక.
అని ఈ యొక్క మాల నిన్ను ప్రేరేపితం చేస్తుంది. నీలో ఉన్నటువంటి 105 మూలకాలని ప్రేరేపితం చేస్తుంది. నీ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. నువ్వు అనారోగ్యవంతుడు కాకుండా నిన్ను కాపాడుతుంది. అంటే దీనికి 1000 రూపాయలు పెట్టి కొనాలా ఈ మాలని? 100 రూపాయల. ఇప్పుడు రుద్రాక్ష మాల అంటే ఏంటండి, మనకి ఇక్కడ కుంకుడి గింజలు ఎలా ఉంటాయో నేపాల్లో అలా ప్రతి చెట్టు పండుతుంది. దాన్ని తీసుకొచ్చి ఏకముఖి ఇప్పుడు కొద్దిగా పర్లేదు 2000కి 3000కి ఇస్తున్నారు. ఒక మహానుభావుడు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన ఎంత కొన్నాడో తెలుసా? 1,00,000 రూపాయలు. మన ఫేమస్, మీకు టీవీల్లోనూ యూట్యూబ్లోనూ అడ్వర్టైజ్మెంట్ వస్తాడు రుద్రాక్ష పూసల గురించి. మరి అటువంటి వ్యక్తి దగ్గర అతను 1,00,000 రూపాయలు కొన్నాడు. అదే వ్యక్తి దగ్గర రజని అని ఒక ఆవిడ పనిచేస్తూ ఉంటుంది. ఆమె భర్త చనిపోయాడు అనమాట. భర్త చనిపోతే ఆమె చిట్టి పాటలు వేస్తే పారిపోతే వాడు చిట్టి పాటలు వేసినాడు. వాళ్ళు మా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్లి మాదాపూర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాను. అప్పుడు అదే రుద్రాక్షల పూసలు అమ్మినటువంటి ఆయన, కోట్లు ఆర్జించినటువంటి ఆయన, మరి ఒక రుద్రాక్ష పూస ఆమెకి వేయొచ్చు కదా, వేయలే. సో కాబట్టి మీకు ఈ రుద్రాక్ష పూసలైనా ఈ కరుంగలి మాలైనా సరే మనం భక్తితో వేయాలి. పరమేశ్వరుడి మీద భక్తితో రుద్రాక్ష మాల వేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద భక్తితో ఈ కరుంగలి మాల వేసుకోండి. ఈ పెద్ద రేట్లు ఉండవండి, ఒక 100 రూపాయలు ఉంటుంది కరుంగలి మాల. డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దు. రుద్రాక్ష పూసలు కూడా అది ఏకముఖి అయినా, ద్విముఖి అయినా, చతుర్ముఖి అయినా ఇవన్నీ కూడా తక్కువ రేట్లే వేసుకోండి. ఇక నియమాలు, మరి భార్యాభర్తలు ఇద్దరు కలవకూడదండి అంటే మీకు మరి కలవకూడదు అన్నప్పుడు మరి మాలలు అనేటటువంటివి ఎందుకు వచ్చినాయండి? రాత్రి నిద్రపోయినప్పుడు తీసి పక్కన పెడతారు, లేకపోతే తాడు తెగిపోద్ది. బంగారంతో వేస్తారు, లేకపోతే వెండి తాడుతో కడతారు, దారంతో కడతారు. కాబట్టి అది మామూలు. దానికోసం బ్రహ్మచర్యం పాటించాలా ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు. ఒకానొక సమయంలో ఎవరైతే భర్తలు చచ్చిపోతారో, విడోస్ అవుతారో అటువంటి వాళ్ళకు గుండు గీసేసి తెల్ల జుట్టు వేసి మఠాల్లో ఉంటారు. మా రాజమండ్రి వీరభద్రాపురంలో మఠం ఉంది, స్త్రీల మఠం. పాపం విధవా స్త్రీల మఠం. వాళ్ళకి అందంగా ఉండకూడదు, మళ్ళీ ఇంకోడెవడో లైన్ వేస్తాడని చెప్పి, అంతకు మించి ఇంకోటి ఏమి లేదు. కాబట్టి తెల్లని వస్త్రాలు, గుండు గీసేసి మెడలో రుద్రాక్ష మాలేసేసి నామాలు పెట్టేస్తే ఎవడు చూడని ఇది పెద్దలు అలా నిర్ణయించారు విధవా స్త్రీ నియమాలని. అంతేకాని మీరు కరుంగలి మాలేస్తే హంసగాలకు కనబడితే మీకు ఎందుకు లేనారు? కాబట్టి ఏదైనా సరే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క కరుంగలి మాలను పక్కన పెట్టచ్చు రాత్రులు. అలాగే రుద్రాక్ష మాలని పక్కన పెట్టి చేసుకోవచ్చు. అయినా ఇంకా మీకు పని పట్టలేదా? రోజును ఈ రొమాన్సేనా? ఏదో ఇప్పుడు సింహము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కలుస్తుంది, అందుకే అత్యంత బలమైనటువంటి సింహ జంతువుగా చెప్పబడింది. ఆంజనేయ స్వామి, అయ్యప్ప, వీళ్ళంతా కూడా ఎందుకు అత్యంత బలవంతులయ్యారు? బ్రహ్మచర్యం. ఎక్కువగా మహాభారతంలో చెప్పబడినటువంటి ద గ్రేట్ భీష్మ సొంత తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడు తన భార్యల్ని ఇద్దరిని అంబాలికతో రాజకార్యాలను పక్కన పెట్టి రోజు రొమాన్స్ చేశాడు. 7 సంవత్సరాల్లో చచ్చిపోయాడు. ఎవరైతే ఎక్కువ రొమాన్స్ చేస్తారో అటువంటి వాళ్ళు తొందరగా చచ్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి, క్షయ వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒక ప్రబుద్ధుడు అయినటువంటి వాడు ఒకడేం చెప్పాడు? ఎక్కువ కలిస్తే హార్ట్ అటాక్లు రావని చెప్పాడు. అంటే ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రపంచం, ఆడవాళ్ళు అమాయకులైనటువంటి ఆడవాళ్ళని, ఇన్నోసెంట్ ఆడవాళ్ళని లోపరుచుకోవడం కోసం ఎక్కువ సెక్స్ చేస్తే, ఎక్కువ సంపర్కం చేస్తే హార్ట్ అటాక్లు రావని చెప్పిన వ్యధవలు వీళ్ళ పండితుల. వీళ్ళు మామూలు వాడెవడో మామూలు వాగుళ్ళు వాగుతారు. కాబట్టి శాస్త్ర ప్రమాణంగా నేను చెప్తున్నాను, విచిత్ర వీరుడు 7 సంవత్సరాలకే చచ్చిపోయాడు. కాబట్టి ఈ బ్రహ్మచర్యం గురించి దీని మీద పెద్ద డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఇదేమి మీ వ్రతాలని భంగం చేయదు. కాబట్టి ఇక ఆహార నియమాల్లో ఎప్పుడు కూడా మధ్యాహ్నం ఎంత తినాలి అంటే, ఒక పూట తిన్నవాడు చక్కగా యోగి అవుతాడు. 2 పూటలు అన్నం తినేవాడు భోగి అవుతాడు. 3 పూటలు కనుక అన్నం తింటే రోగి అయిపోవడం గ్యారంటీ మీరు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క కార్తీక మాసం అవనండి, ఏ మాసం అవనండి, కంపల్సరీ కూడా 3 వంతులు మాత్రమే తినాలా, 1 వంతు ఖాళీగా ఉంచాలా. రాత్రి పూట పడుకున్నప్పుడు అర్ధాకలితో పడుకోమన్నారు, అంటే సగంతో పడుకోమన్నారు. ఈ విధంగా మీరు మీ యొక్క బాడీని రెగ్యులేట్ చేసుకున్నప్పుడే మీరు 100 సంవత్సరాలు బ్రతుకుతారు.
అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆహార నియమాలు లేకుండా బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీలు, గిర్యానీలు అని తినేస్తే మీ యొక్క ఆరోగ్యం, ఇమ్యూనిటీ సిస్టమ్ కి సగంలోకి టపిమంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కరంగుళి మాల మోక్షాన్ని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇస్తుంది ఈ 12 రాశుల మీద. ఏ ఏ రాశుల మీద ఎలా ఇస్తుందో నేను చిన్న సంక్షిప్తంగా చెప్తాను. సింహరాశి, ఈ సింహరాశి వారందరికీ కూడా సప్తమ శని గ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటా. అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన మీకు అనేక రకమైనటువంటి మెంటల్ టెన్షన్స్, పిల్లల ఆరోగ్యం బాగుండలేదండి, లేకపోతే మా భర్త వేరే స్త్రీలతో తిరుగుతున్నాడండో, ఏదో ఒక కారణం మీకు అర్థం కాదా కారణం, జ్యోతిష్యులు మాకు అర్థమవుతుంది. అదేవిధంగా అంటే ఫర్ సమ్ రీజన్ యూ విల్ బి డిప్రెషన్ అనమాట. కాబట్టి ఆ డిప్రెషన్లో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి స్టూడెంట్స్ విషయాల్లో దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎంత బాగా చదివితే అంత మార్కులు వస్తాయి. అయితే ఈ యొక్క లవ్ అఫేర్స్లో పడిపోయి డిస్ట్రాక్షన్స్తో వీళ్ళ యొక్క భవిష్యత్తుని పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళంతా కూడా చదువుకోవాలా. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు, కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి. ఈ పరిచయాలు ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనేటటువంటి దిశగా మీరు ఆలోచించడం అనేటటువంటిది మీరు ఈ వారం, ఈ నెలలో చేసేటటువంటి ఇది. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి కొత్త కొత్తగా ఆఫీసులు పెట్టాలనే ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు కొత్త కొత్త ఎక్విప్మెంట్లన్నీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లాన్డ్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈశాన్య దిక్కుగా మీరు ఈ కరుంగళి మాలను పెట్టుకోండి. 108 పూసలు కానీ 54 పూసలు ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలి. మీరు తీసుకొని చక్కగా కరుంగళి మాలని ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపగా యస్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతర శుద్ధికి అంటూ మామూలు నీళ్లతో శుద్ధ ఆచమనీయంతో మనకి అర్ఘ్యంతా అక్కడంతా కూడా నీళ్లు చల్లి మీరు ఏం చేయాలంటే షోడశోపచార పూజలు చేయాలా. మరి అష్టోత్తర శతనామాలతో మీరు ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రాన్ని 108 సార్లు జపించి దానికి చక్కగా హారతి, నైవేద్యాలు అన్నీ కూడా ఇచ్చేసి పెట్టేసిన తర్వాత దాన్ని ఈశాన్య దిక్కుగా మీరు తిరిగి ఆ మాలను ధరించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం జరుగుతాయి. శుభమస్తు.